పరువుగా బ్రతుకుతున్నాం. మా మీద నింద వేయకండి. నిజంగా మా ఆయన ఊర్లో లేరు. 10 రోజుల క్రితం వెళ్లారు. ఎప్పుడొస్తారో తెలీదు. ఆ దొంగతనానికి మా ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? పాప చెప్పినట్టుగా ఆ హాఫ్ లాకెట్ మీ ఆయనదే కదా. దొంగతనం జరిగిన ప్లేస్లో దొరికింది. అది పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఎంక్వైరీ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసి మీ భర్తని దోషిగా నిర్ణయిస్తారు. అప్పుడు మీ పరువు పోదా? అదే మాకు నిజం చెప్పి ఆ డబ్బు మాకు తిరిగి ఇచ్చేస్తే మీ ఆయన్ని క్షమించి వదిలేమని చెప్తాం. చెప్పు. చెప్పు. మనోహర్ గారు వదిలేండి. అలా ఎలా వదిలేస్తారండి? ఏడిస్తే జాలిపడి వదిలేస్తారా? మీకు వాళ్ళ కన్నీళ్లు కనిపిస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో నిస్సహాయత కనిపిస్తుంది. అయినా తప్పు చేసింది తన భర్త అయితే వీళ్ళని నిలదీసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. పదండి. మరి మీ సంగతి ఏంటండి? ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. పదండి వెళ్దాం. రారా, ఎక్కడ దాక్కుంటావు? రా రా, బయటికి రా. ఆడపిల్ల దగ్గర డబ్బులు కొట్టేస్తావా? నీ వల్ల ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో తెలుసా? చెప్పరా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. నాకు తెలుసు నాకు తెలుసు. నేను తీసుకొస్తాను. తీసుకురా. చెప్పరా, ఎవరు చేపించారో చెప్పు. ఇదిగోండి, ఇదిగోండి మీ డబ్బు. మా ఆయన నేను చేయకండి. ఇదిగోండి. రాజుగారు చెక్ చేయండి. మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా, ఆయన వదిలేసేయండి. ఆయనకేమైనా అయితే నేను నా బిడ్డ అనాథలైపోతాం. మీకు పుణ్యం ఉంటుంది. ఆయన వదిలేసే బాబు. చిన్నపిల్ల మొహం చూసి వదిలేస్తున్నాను. మీ ఆయన్ని మా చేతులతో కాదు, పోలీసులకు అప్పచెప్తాను. వాళ్ళే తేలుస్తారు. రా. మనోహర్ గారు, అతను వదిలేసేయండి. ఏమంటున్నారండి మీరు? మనకు పోయిన డబ్బులు తిరిగొచ్చాయి. అతను వదిలేసేయండి. ఇతను జైలుకి వెళ్తే రేపు ఈ సమాజం అతని భార్యని పిల్లని హింసించి చంపేస్తుంది. అది జైలు శిక్ష కంటే కఠినం. చూడరా, నువ్వెంత చేసినా తను నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది. అదిరా తను గొప్పతనం. మీరు మీ అమ్మాయి కోసమే తనకి మంచి జీవితం ఇవ్వాలని ఇలా చేసుండొచ్చు. కానీ మోసంతో, అవినీతితో మీరిచ్చే సంపద తనకెప్పటికైనా శాపమే అవుతుంది. మీరు నిజాయితీగా మంచితనంతో సంపాదించే రూపాయి అయినా సరే తనకి రక్ష అవుతుంది. మీ మంచితనమే పిల్లలకు ఆశీర్వాదాల రూపంలో దొరుకుతాయి. గుర్తుంచుకోండి. పదండి వెళ్దాం. వాళ్ళకిచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది వదినా. ఇంకా వాళ్ళు వస్తారని, ప్రూవ్ చేసుకుంటారని ఎదురు చూడడం వేస్ట్. నాకు తెలిసి వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోయి ఉంటారు కూడా. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే వెతికి తీసుకొచ్చి పడేస్తారు. తొందరపడకు శేషు, వాళ్ళకిచ్చిన టైంలో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, చూద్దాం.
పైగా ఆ దొంగ ఎవరో తెలిసిందని చెప్పి అక్కడికే వెళ్ళారు కదా, రానివ్వు. ఏంటి చూసేది? ఈ అరగంటలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయేంటి? అదిగో రాధా మనోహర్ వచ్చేశారు. మేడం, ఏంటమ్మా రాధా, ఎక్కడికెళ్లారు? ఎందుకింత ఆలస్యమైంది? నా దగ్గర నుండి డబ్బులు కొట్టాల్సిన వాళ్ళెవరో తెలిసిందని చెప్పాను కదా మేడం. అతనింటికే వెళ్ళా. మేమనుకున్నట్టే డబ్బు అతనింట్లోనే దొరికింది. ఇదిగోండి శేష్ గారు, పోయిందనుకున్న డబ్బు మొత్తం అలాగే ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకోండి సార్. ఇప్పటికైనా అనవసరమైన నింద వేసినందుకు రాధకి సారీ చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారండి? మీరు కామెడీ చేస్తున్నారు కదా అందుకు. శేషు గారు, లేకపోతే ఏంటయ్యా? డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే తను దొంగతనం చేయలేదు అని ఎలా నమ్మాలి? ఏమో తనే దాచేసి ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటోందని దాచిన సొమ్ము తీసుకొచ్చుండొచ్చు కదా. దీన్ని కవర్ చేయడం అంటారు, నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం కాదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు శేష్ గారు. ఎవరైనా విషయాన్ని ఇలాగే అర్థం చేసుకుంటారమ్మా. ఇక్కడ అందరి మైండ్లో ఇదే రన్ అవుతుంది. నేను బయటకు చెప్పాను అంతే. చూడండి, రాధ ఏ తప్పు చేయలేదు. ఈ డబ్బు దొంగిలించిన అతనింటికి వెళ్ళి తీసుకొచ్చాం. దానికి సాక్ష్యం ఏంటి? అసలు ఎక్కడైనా దొంగ దొరికితే అరెస్టు చేయించి పోలీసులకు అప్పగించి డబ్బులు తీసుకుంటారు. కానీ మీరు దొంగను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకొచ్చారేంటి? జాలి పడ్డారా? లేక లేని దొంగని ఎలా తీసుకురావాలా అని వదిలేశారా? శేషు గారు, అరుపులు కాదమ్మా, ఆధారాలు కావాలి. శేషు, నేను మాట్లాడతా. నాగు రాధా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ దొంగతనం చేసిన వ్యక్తి దొరికినప్పుడు అతన్నెందుకు అరెస్ట్ చేయించలేదు? డబ్బుతో పాటు అతన్ని కూడా నలుగురు ముందు తీసుకొచ్చి నిలబెట్టాల్సింది కదా. అప్పుడే నీ నిజాయితీని ఎవరూ క్వశ్చన్ చేయరు. బహుశా ఆ దొంగ వీళ్ళ నుంచి తప్పించుకున్నాడేమో. తప్పించుకునేవాడు డబ్బుతో సహా పారిపోతాడు కదన్నయ్య. చెప్పు రాధా, డబ్బు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన నీ మీద పడ్డ నింద పూర్తిగా తొలగిపోదు. ఆ దొంగతనం జరిగిందని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మాలి. మేడం, నిజానికి చెప్పడానికి ఏ సాకు లేక సైలెంట్ అయిపోయినట్టున్నారు. మేడం, డబ్బు దొంగిలించటం నిజం. ఈ డబ్బు ఆ దొంగ దగ్గర నుంచి తీసుకురావటం నిజం. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా నిర్ణయం మీదే. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వదినా? వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తే అందరికీ ఇదే సాకు అవుతుంది. వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి పంపించేయండి. అంత పని చేయకండి.